అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు? శివుడికి మహావిష్ణువుకి అయ్యప్ప స్వామి జన్మించాడు. ఇద్దరి మగవాళ్ళకి పుట్టడమేంద్ర అనుకున్న వాళ్ళకి చెప్తా వినండి. హిందూ పురాణంలో మహిషి అనే రాక్షసి దేవతల మీద కోపంతో తపస్సు చేసి బ్రహ్మదేవుడితో మరణం ఉండకూడదని కోరుకుంటుంది. ఆ వరం ఇవ్వకూడదని బ్రహ్మ చెబుతాడు. మహిషి ఆలోచించి విష్ణువు శివుడు కలయికతో జన్మించిన ఒక చిన్న బాలుడితో భూమి మీద మాత్రమే మరణం సంభవించాలని అంటుంది. బ్రహ్మ వరం ఇస్తాడు. ఇద్దరు మగాళ్ళు వల్ల బాలుడు పుట్టడం అసాధ్యమని మహిషి నవ్వుకుంటుంది. అప్పటి నుండి దేవతల మీద కోపంతో దేవతల మీద దాడి చేస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. భూమి మీద భస్మాసురుడు శివుడి కోసం తపస్సు చేసి ఎవరి తలపై చేయి వేస్తే వారు భస్మం అవ్వాలని శివుడి దగ్గర వరాన్ని పొందుతాడు. అదే వరం పనిచేస్తుందో లేదో అని శివుడి తలపై వేయబోతాడు. శివుడు తప్పించుకుంటాడు. ఇది గమనించిన విష్ణువు ఒక అందమైన అమ్మాయి కింద మారి భస్మాసురుడిని తన అందంతో మాయలో దింపి తన చేయి తన మీద వేసుకునేలా చేసి భస్మం చేస్తుంది. శివుడు కూడా ఆ అమ్మాయి అందానికి మైమరిచిపోయి తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తాడు. అలా ఇద్దరి కళ్ళు కలవడంతో ఒక దివ్యకాంతి వెలిసి అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. అలా జన్మించి